అందరికీ నమస్కారం. ఎపిక్ స్టోరీ లైన్స్‌కు స్వాగతం. బేతాళ కథలలోని 12వ కథ 'ధర్మం ధర్మమే'. ఒకప్పుడు వంగరాజ్యంలో దొంగల బెడద చాలా ఎక్కువగా ఉండేది. ఆ చోరులను పట్టుకోవడానికి ఎన్ని విధాల ప్రయత్నించినా సఫలం కాలేదు. చివరకు రాజుగారే స్వయంగా ఆ దొంగలను పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. రాత్రివేళ మారువేషం ధరించి రాజధానిలో తిరుగుతుండేవాడు. ఒకనాడు అతనికి దొంగల ముఠా కనిపించింది. కానీ తనొక్కడు వారనేకమంది. అంతేగాక వీరినేగాక దొంగలందర్నీ పట్టుకోవాలి కదా! అందుకని వారిని సమీపించి, అయ్యలారా, నేనొక దొంగల ముఠాలో ఉండేవాడిని. రాజుగారు నన్ను బంధించి కర్మాగారంలో ఉంచగా నేనెలాగో తప్పించుకొని వస్తున్నాను. రాజభటులు నన్ను వెంబడించుచున్నారు. మీరు నాకు ఆశ్రయం ఇచ్చి కాపాడండి అని ప్రార్థించారు. ఆ దొంగలు మారువేషంలో ఉన్న రాజును దొంగగానే భావించి తమ నివాసానికి తీసుకుపోయారు. రాజు జాగ్రత్తగా ఆ మార్గం ప్రాంతాలన్నీ గమనిస్తూ గుర్తుపెట్టుకొని మర్నాడు వారి నుంచి తప్పించుకొని వచ్చి సేనలతో పోయి ఆ దొంగలందర్నీ పట్టుకున్నాడు. అంతవరకు వారు దొంగిలించి దాచుకున్న బంగారం, వెండి, ధనము మొదలైన వాటినన్నిటినీ పేద సాదలకు పంచిపెట్టి ఆ దొంగలకు ఉరిశిక్ష విధించాడు. రాజభటులు ఆ దొంగల నాయకుని ఉరికంబం ఎక్కించబోతుండగా ఒక పెద్ద మనిషి పరుగు పరుగున వచ్చాడు. రాజా, నాకు లేక లేక ఒక పుత్రిక కలిగింది. ఆమె ఒకనిని వరించింది. అతనిని తప్ప అన్యులని వివాహమాడనని నిశ్చయించుకున్నది. అతను మీరు ఉరితీయబోతున్నవాడే. మీరు అతన్ని ఉరితీసినచో మా అమ్మాయి తక్షణం ప్రాణత్యాగం చేయును. కనుక అతన్ని క్షమించి వదలండి అని ప్రార్థించాడు. కానీ రాజు అతని ప్రార్థనను వినలేదు. రాజదండన అమలుపరచవలసిందే అని ఖచ్చితంగా చెప్పాడు. ఆ దొంగని ఉరితీయడమేమిటి, అతన్ని వరించిన కన్య కూడా మరణించింది. వారిరువురి కళేబరాలను ఒకే చితి మీద దహనం చేశారు. విక్రమార్క, ఆ కన్య మరణించినందుకు పాపం రాజుదా కాదా అని అడిగాడు బేతాళుడు. రాజు తన ధర్మమును చక్కగా పాటించాడు. ఉచితానుచితములెరిగి దొంగను వరించుట కన్యదే పొరపాటు. ఆమె మరణమునకు రాజు బాధ్యత వహించవలసిన అవసరం లేదు. అతనికి ఏ విధమైన పాపమూ అంటదు అని చెప్పాడు విక్రమార్కుడు. ఈ విధంగా విక్రమార్కుడికి మౌనభంగం అవడంతో మళ్ళీ బేతాళుడు అదృశ్యమయ్యాడు.